మనకి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎన్టీఆర్ గారితో వెళ్ళి ఒక గేమ్ ఆడేసి వచ్చారనమాట. అలాగే ఎన్టీఆర్ గారితో కలిసి ఒక గేమ్ ఆడడం అనేది చాలా పెద్ద విషయం అనమాట. సో అక్క మనతో ఉన్నారు. ఎవరు మీలో కోటేశ్వరులు గేమ్ ఆడారు? అక్క మనతో ఉన్నారు. అక్కతో ఒకసారి మాట్లాడతాం. హాయ్ అక్క. హలో అండి. ఓకే, ఎన్టీఆర్ గారితో వెళ్ళి గేమ్ ఆడడం జరిగింది. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అద్భుతం, మాటల్లో చెప్పలేను. 2.5 గంటలు సినిమా స్క్రీన్ మీద చూస్తారు, కానీ నేను డైరెక్ట్గా 2.5 గంటల సినిమా ఆయన్నే చూసేసాను అనమాట. మాటల్లో చెప్పలేని అనుభూతి అదైతే మాత్రం. ఓకే, ఎలా ఉన్నింది మీకు ఎన్టీఆర్ గారు? అంటే స్క్రీన్లో చూసినప్పుడు ఒకలాగా, డైరెక్ట్గా కలిసినప్పుడు అక్కడ డిఫరెంట్ ఏమైనా కనిపించిందా? వితౌట్ మేకప్ నేను చూసిన హీరోస్లో బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా ఉన్న యాక్టర్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. ఆయన జుట్టు, ఆయన కళ్ళు, అంటే ప్రతిదీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఎక్కడ కూడా టేక్స్ ఉండవు. మేమేమన్నా కంటెస్టెంట్స్ లేట్ అవ్వచ్చేమో కానీ పంక్చువాలిటీలో నెంబర్ 1 యాక్టర్ అంతే. ఓకే, దేవరా సాంగ్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? మాటల్లో చెప్పలేని అనుభూతి. సింహాన్ని స్క్రీన్ మీద చూస్తే సింహగర్జన మామూలుగా ఉంటుందా? భీభత్సం అంతే. రెడీగా ఉండండి, గర్జనతో మోగిపోతాయి థియేటర్స్ అన్నీ. ఓకే అక్క, ఇప్పుడు మనకి అక్క అక్కడ ఎవరు మీలో కోటేశ్వరంలో మనకి ఇచ్చిన ట్రాఫీ అండ్ అలాగే ఎంత గెలిచారు ప్రైజ్ మనీ అవన్నీ చూపిస్తారు, ఒకసారి చూద్దాం. నేను 12th గషన్ వరకు వెళ్ళాను. 6,40,000 దగ్గర క్విట్ అయిపోయాను అనమాట. 3,20,000 నాకు వచ్చిన ప్రైజ్ మనీ ఏదో ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే ఈ సిగ్నేచర్ ఉంది చూశారు, అది అందరికీ దొరకదు అంతే. ఇది జ్ఞాపకం. మేము ఆడిషన్స్కి వెళ్తే మాకు ఇచ్చిన ప్లాంక్ ఏదో చెత్తపొట్టులో పడేయడం జరగని పని. ఈయన మా అందరికీ దేవుడు అంతే. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్.